రెడ్డి గారు మ్యావిగన్ ప్రతిపాదనతో అందరి దృష్టిని కూడా తన వైపు తిప్పుకోగలిగాడు అనేసి రాజకీయ వర్గాల్లో చాలామంది చెప్పుకుంటున్నారు. అమరావతికి చట్టబద్ధత లభించిందన్న కూటమి ఆనందం ఆవిరైపోయింది. అసలు ఆ విషయం గురించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కానీ చర్చ అనేది లేదు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మ్యావిగన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మ్యావిగన్ చుట్టూ మంచి చెడులు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా రాజధానిగా అమరావతి పనికి రాదని మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పేశారు. ఇదే సందర్భంలో ఆయన కొత్త ప్రతిపాదన తెర మీదకి తీసుకురావడం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మ్యావిగన్ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త డిమాండ్ను తీసుకురావడం, ఇదైతేనే ఏపీకి గ్రోత్ ఇంజిన్ అవుతుంది అనేసి ఆయన గణాంకాలతో సహా చాలా బాగా వివరించడం జరిగింది. ఇటువంటి టైంలో మ్యావిగన్కి సంబంధించి ఫ్లెక్సీలు కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. దీంతోనే మ్యావిగన్ గురించే ముఖ్యంగా ఆ ప్రాంత వాసులు పెద్ద ఎత్తున చర్చించుకునే పరిస్థితి కూడా వచ్చింది. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో మ్యావిగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి అనే చర్చ కూడా నడుస్తుంది. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టతతో ఉన్నాడు అనేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఒక డెసిషన్ గురించి చెప్పేటప్పుడు చాలా క్లుప్తంగా ఫుల్ స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాతనే ఆయన ఏదైనా సరే అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి ఉంటుందా అనే చర్చ కూడా సాగుతుంది. అయితే అలాంటిది ఉండకపోవచ్చని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కూడా చెప్తున్నారు. మ్యావిగన్ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో నిన్న అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, బాపట్ల సభలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గురించే మాట్లాడాడు. అవన్నీ కూడా ఆల్రెడీ సిఆర్డీ పరిధిలో ఉన్నాయి కదా, తాము చేస్తున్నది కూడా అదే కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా బలపరచడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ను కూడా నింపాయి. దీంతోనే మ్యావిగన్ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం కూడా ఉంది వైసీపీ. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసినట్టే మ్యావిగన్కు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఎందుకంటే 110 కిలోమీటర్ల రాజధాని కారిడార్ అక్కడ కానీ అభివృద్ధి జరిగితే, అభివృద్ధి పనులు చేపడితే ప్రభుత్వం వైపు నుంచి కూడా 10% చేయూతను ఇస్తే చాలు 90% అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంచనా. ఎందుకంటే జగన్ ప్రతిపాదిస్తున్నటువంటి మ్యావిగన్లో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. ఏకంగా 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే 40 నుంచి 50 లక్షల పైగానే జనాభా ఉంది అక్కడ. పోర్టు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే జోన్లతో కూడినటువంటి సకల సౌకర్యాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మనం కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. ఇంతకంటే ఒక రాజధానికి కావాల్సింది ఏముంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాదన. సో ఇటువంటి టైంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మ్యావిగన్ మీద మొదట్లో వ్యతిరేకత వచ్చినట్టు కనిపించినా, అయితే ఆ వ్యతిరేకత రోజులు గడిచే కొద్దీ అద్భుత ఆలోచనగా అందరూ కూడా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసినవన్నీ సిఆర్డీ పరిధిలో ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేని చోట కొత్త నగరాన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించడానికి యజ్ఞం చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చాలా భిన్నంగా ఉంది. అసలే ఆంధ్రప్రదేశ్ అప్పుల భారంతో తల్లడిల్లిపోతుంది. ఈ సమయంలో లక్షల కోట్లను రాజధాని పేరుతో కొత్త నగరం నిర్మించడం వృధా ప్రయాస అనేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం, ఆయన యొక్క ఒపీనియన్. అందుకే ఆయన కొత్తగా ఆలోచన చేసి ఒక ప్రతిపాదనను జనం ముందు ఉంచడం జరిగింది. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి 3 నగరాలను కలిపితే మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అదేవిధంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రియల్టర్లు కానీ, అలాగే వ్యక్తిగతంగా స్థలాలు కొనుగోలు చేయాలని భావించే వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన వైపు సానుకూల ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా అమరావతి మీద క్రమంగా మోజు తగ్గుతూ జాతీయ కారిడార్ మీద దృష్టి సారిస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి రియల్టర్లు, వ్యాపారులు సైతం మ్యావిగన్ మీద ఎలా ముందుకు వెళ్తారని వైసీపీ నాయకుల్ని ఆల్రెడీ ఆరా కూడా తీస్తున్నారంట. అందుకు తగ్గట్టు తమ వ్యాపార కార్యకలాపాలను కూడా ప్లాన్ చేసుకునే ఆలోచనలో వాళ్ళంతా కూడా ఉండాలంట. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన తమకు లభించేలా ఉందని చెప్పేసి ముఖ్యంగా రియల్టర్లు, ఇతర వ్యాపారులు అంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అమరావతిలో లక్షల కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పించినా 10 లక్షల జనాభా కావడానికి ఎంతో కాలం పడుతుంది. అది కూడా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా ఈ వేసవికాలం గడిస్తే మళ్ళీ అక్కడ పనులు జరగడానికి మరో నెక్స్ట్ వేసవికాలం వరకు వేచి చూడాలి, ఎదురు చూడాల్సిన
ఆ కర్మ అక్కడ ఉంది. ఎందుకంటే వానాకాలంలో పనులు జరిగే పరిస్థితి ఉండదు. అక్కడ ఎక్కువ వర్షాకాలం వస్తే ఎత్తిపోతల పథకం తప్ప కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు. అలాంటప్పుడు ఇక ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకంటే 3 ఏళ్ల కాలంలో మహా అయితే పర్మనెంట్ అసెంబ్లీ అదేవిధంగా సచివాలయ నిర్మాణాల వరకు పూర్తి చేస్తే అదే గొప్ప అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మరోవైపు అమరావతిలో ఖర్చు చేసే నిధుల్లో 10% మ్యావిగన్లో పెడితే హైదరాబాద్, చెన్నై, ముంబై, కలకత్తా లాంటి మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఆయన మాటలకే ఇప్పుడు ప్రాధాన్యం కూడా సంతరించుకుంది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఏదైనా చెప్తే మాట్లాడితే చెప్పింది చేస్తాడనే విశ్వసనీయత ఎలాగో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా తమ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా రాజధాని అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం వల్లే వ్యతిరేకించాము, అంతకు మించి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రియల్టర్లు అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయంతో ముందుకు వచ్చి అందరికీ ప్రయోజనం కలిగిస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తామనే మాట కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయుల నుంచి గట్టిగా వినపడుతుందంట. సో ఆర్థిక ప్రయోజనాల తర్వాతే కులమైన మతమైన ఇంకేదైనా అని చెప్పేసి వాళ్ళైతే బిజినెస్ మ్యాన్స్తోనే వాళ్ళు చాలా పక్కాగా ఉండరు. అయితే సిఆర్డీఏ పరిధిలోనే జగన్ చెబుతున్నటువంటి నగరాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పేరు మార్పు లాంటి వివాదాలకు వెళ్ళొద్దని జనం కూడా కోరుకుంటున్నారంట. అదొక్కటి పక్కన పెట్టి మ్యావిగన్ ప్రతిపాదన మీద ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేదంటున్న వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ పోతుందంట. రానున్న రోజుల్లో ఏమవుతుందో అన్నది కూడా చూడాలి. కానీ మెజారిటీ పీపుల్స్ అయితే మ్యావిగన్ వైపే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ముందు ఏ విధంగా ఈ మ్యావిగన్ని వైసీపీ వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు, దాని గురించి ప్రజలకు ఏ విధంగా అర్థమయ్యే రీతిలో వాళ్ళ మెకానిజం ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా, అదేవిధంగా వాళ్ళ ఇంకా ఇంటర్వ్యూల ద్వారా, ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు ఏ విధంగా అర్థమయ్యే విధంగా చెప్తారు అనేది మాత్రమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్.